చీఫ్ రిపోర్టర్ రాకేష్తో మాట్లాడదాం. రాకేష్, ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లాంటి ఒక ప్రధానమైన ముఖ్యమైన భేటీ ఫస్ట్ టైం మనం దాదాపు చూస్తున్నాం. సో మరి దీనికి లోక్సభలో ఎట్లాగో బీఆర్ఎస్కి ఎంపీలు లేరు, మరి రాజ్యసభ ఎంపీలన్నా వస్తున్నారా? వాళ్ళకు ఆహ్వానం అందిందా? అసలు బీఆర్ఎస్ పార్టీ వర్షన్ ఏంటి దీని మీద? నలుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, నలుగురు కూడా అటెండ్ అవ్వట్లేదు. నిన్న పార్టీలో దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. ఫామ్ హౌస్లో జరిగినటువంటి సమావేశంలో దీనిపైన చర్చించిన తర్వాత పార్టీ నిర్ణయం మేరకు ఎంపీలు ఎవరు కూడా అటెండ్ కావద్దని పార్టీ చెప్పింది. అందుకోసమని ఎవరు కూడా వెళ్ళట్లేదు. బట్టి నిన్ననే నలుగురు ఎంపీలకు కూడా స్వయంగా ఫోన్ చేసి చెప్పారు, కానీ పార్టీ నిర్ణయం మేరకే వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు. దీనికి కారణాలు మనం చూడవచ్చు. ఒకటి, బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి, రెండు కూడా మంచి వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ తేల్చుకోలేనటువంటి సమస్యలను మన మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంతోపాటు సీఎం కానీ మంత్రుల బృందం కానీ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలవడమో, లేకపోతే ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు తీసుకున్నటువంటి ట్రీట్మెంట్. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ కానీ లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు కలిసినటువంటి విధానం కానీ ఇవన్నీ వాళ్ళ మధ్య ఒక సామరస్యక వాతావరణం మనం చూస్తున్నాం. కాబట్టి మనం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్కి సీరియస్నెస్ లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఢిల్లీకి 30కి పైగా టూర్లు వేసినటువంటి మంత్రులు ఇప్పటివరకు ₹1 కూడా రాబట్టలేకపోయారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల విషయంలో కానీ, విభజన సమస్యల విషయంలో కానీ, లేకపోతే రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి పంపకాల విషయంలో కానీ ఎక్కడ కానీ సక్సెస్ కాలేకపోయారు. కాబట్టి రాష్ట్రానికి సీరియస్నెస్ లేదు. ఆ వైఫల్యాన్ని ఇటు ప్రతిపక్షాలపైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు సపరేట్ ఎజెండాను ఫిక్స్ చేశారు. ఆ ఎజెండాలో మనల్ని కూడా పిలిచి అందులో ఫిక్సప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ మీటింగ్కి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ భావించినట్లుగా తెలుస్తుంది. ఒకవేళ సౌత్ ఇండియా లాంటి సమస్యలో, లేకపోతే సౌత్ ఇండియాలో ఎంపీలు తగ్గిపోతున్నారని నిన్న స్టాలిన్ చేసినటువంటి ప్రకటన కావచ్చు, దానికి ఒక జేఏసీ ఏర్పాటు చేయాలని చేసినటువంటి ప్రకటన కావచ్చు, అందులో కాంగ్రెస్ ఉంటే అప్పుడు ఆ ప్లాట్ఫామ్లో కాంగ్రెస్ ఉన్నా లేకపోయినా కలిసి పోరాడడంలో ముందుందాం. కానీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలో సీరియస్నెస్ లేనటువంటి కాంగ్రెస్ పెడుతున్నటువంటి సమావేశానికి మేము అటెండ్ కాము అంటూ నిన్న పార్టీలో ఒక నిర్ణయం అయితే బీఆర్ఎస్ తీసుకుంది. రైట్ రాకేష్, అధిక అన్ని పార్టీల ఎంపీలతో కీలక సమావేశం నిర్వహిస్తుంది రేవంత్ ప్రభుత్వం. కేంద్రం నుంచి నిధులు సాధించడమే ఏకైక లక్ష్యంతో కీలక భేటీకి పిలుపునిచ్చింది. కానీ మరి మిగతా ప్రధాన పార్టీల నుంచి మరి ఎంపీలు వస్తారా అంటే ఇప్పటిదాకా మా ప్రతినిధులు సమాచారం అందించారు లైవ్లోనే. దాదాపు ఇటు బీఆర్ఎస్ అయినా కానీ అటు బీజేపీ అయినా కానీ ఖచ్చితంగా రాదు, అలా నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. మరి అక్కడి నుంచి రాక మరి ఈ మీటింగ్ మరి ఎలా సాగుతుంది? ఆ సమావేశం ఓన్లీ కాంగ్రెస్ ఎంపీలతోనే సాగుతుందా, లేకపోతే ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఇదంతా ఇంకా క్లియర్గా తెలియాలంటే ఉదయం 11 గంటలు కావాల్సిందే. ఆల్ పార్టీ మీటింగ్కి అయితే కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఆహ్వానాలు పంపించారు. ఇటు బీఆర్ఎస్కి రాజ్యసభ ఎంపీలు ఉన్నారు నలుగురు, వారికి ఆహ్వానం అందింది. కానీ ఆ రెండు పార్టీలు కూడా ఈ సమావేశానికి రావద్దు అని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. మరి ఏం జరగబోతోంది చూడాలి.